హలో అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు స్టోరీ ఏంటంటే ప్రతిబింబం. ప్రేమ ఒక భావన మాత్రమే కాదు. అది ఓ శక్తి. మనసును హత్తుకునేలా చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని తప్పుదోవ పట్టించే ఆరంభం కూడా అవుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? మనం ఎవరితోనైనా చాలా అటాచ్ అవ్వగానే వారి కోసం కొన్ని అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరైనా కాస్త వెనకాడితే కూడా మనం వారితో తోడు ఉండాలని ప్రామిస్ చేస్తాం. కానీ ఆ ప్రామిస్ మనల్ని చీకటి దారిలోకి తీసుకెళ్తున్నా పట్టించుకోము. రియా ఓ డిగ్రీ స్టూడెంట్. హైదరాబాద్లోని ప్రముఖ డిగ్రీ కాలేజీలో చేరింది. తన స్వభావం చిలిపిగా, మితంగా మాట్లాడే, మానసికంగా స్థిరంగా ఉండే అమ్మాయి. రియాకి హాస్టల్ జీవితం మొదలైంది. కొత్త స్నేహితులు, కొత్త క్లాసులు. కానీ క్లాసులే కాదు, ప్రేమ కూడా కొత్తగా వచ్చింది. ఆమెకు నెమ్మదిగా దగ్గరవుతున్న వ్యక్తి ప్రణవ్. అదే కాలేజీలో చదివే ఒక సీనియర్. చదువుల్లో తెలివైనవాడు, బుద్ధిగా మాట్లాడే, అభిమానం ఉన్నవాడు. చిన్నగా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. రాత్రిళ్ళు హాస్టల్ నుండి ఫోన్ కాల్స్, కాలేజ్ మెస్లో మీట్ అవ్వడం, వాళ్ళ ప్రేమ డే బై డే ఎదిగింది. ఒకరోజు, అది శనివారం రాత్రి, ప్రణవ్, ప్రియా మూవీ చూసి తిరిగి వస్తున్నారు. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అది కాస్త హెవీగా పడడంతో బైక్ ఆపి షెల్టర్ కోసం వెతికారు. ఇంతలో కాస్త దూరంలో ఒక బిల్డింగ్ కనిపించింది. పద రియా, అక్కడ ఏదో షెల్టర్లా ఉంది, అక్కడ వర్షం తగ్గేదాకా వెయిట్ చేద్దాం అని ప్రణవ్ అనడంతో ఇద్దరు కలిసి వెళ్ళారు. అర్ధరాత్రి 12:30 అవుతోంది. చీకటి. ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. షార్ట్కట్ అని ఈ వే ఎంచుకున్నాడు ప్రణవ్. అది పురాతనమైన భవనం. అప్పట్లో ఒక జమీందార్ నివసించిన స్థలం అది. చుట్టూ అడవులు, నిశ్శబ్దం. గేటు తీసి లోపలికి అడుగుపెట్టారు. అప్పుడే గాలి మారిపోయింది. చెట్లు కదిలే శబ్దం, పచ్చని చెట్ల మధ్య చిమ్మ చీకటి. ప్రణవ్ మొబైల్లో టార్చ్ లైట్ ఆన్ చేశాడు. గేట్ నుండి మెయిన్ డోర్ కొంచెం దూరంలో ఉంది. చాలా పెద్ద మెయిన్ డోర్. లాక్ లేదు, జస్ట్ తోయగానే ఓపెన్ అయ్యింది. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపల అంతా చీకటి. మొబైల్ టార్చ్తో వే చూస్తూ స్లోగా అడుగులు వేస్తూ ఎంటర్ అయ్యారు. అంత పాత ఫర్నిచర్, దుమ్ము పట్టి ఉన్నాయి. అంత చీకట్లో టేబుల్ మీద ఒక క్యాండిల్ దొరికింది. ప్రణవ్ లైటర్ తీసి క్యాండిల్ వెలిగించి చుట్టూ చూశాడు. రియా అతని వెనకే వస్తుంది. సడన్గా ఆగి తన రైట్ హ్యాండ్ సైడ్ కనిపించిన ఒక అద్దం ముందు రియా నిలుచుంది. ఆ అద్దంలో కనిపించినది తన ముఖం కాదు. మళ్ళీ చూసేసరికి ఆమె ముఖం ఎర్ర కళ్ళతో ఒక దెయ్యంలా పచ్చగా మారిన ప్రతిబింబం కనిపించింది. వెనక నుంచి ప్రణవ్ పిలిచాడు, రియా చూడు, ఇది ఎంతో వింతగా ఉంది కదా. రియా మాత్రం తన ప్రతిబింబం వైపే చూస్తూనే ఉంది. ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోకి చీకటి ప్రవేశించినట్టు అనిపించింది. ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. గుండెలు పగిలిపోయేలా అరవడం మొదలుపెట్టింది. ప్రణవ్ వెనక్కి తిరిగి చూశాడు. ప్రణవ్ తన దగ్గర వెళ్ళేలోపే ఆమె స్పృహ కోల్పోయింది. ప్రణవ్ భయంతో గట్టిగా ఆమె పేరు పిలిచాడు, రియా. అలా ఏమైందో అర్థం కాలేదు ప్రణవ్కి. టెన్షన్ పడుతుంటే కాసేపటికి ఆమె లేచి మామూలుగా కనిపించింది. మౌనంగా ఉండిపోయింది. ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా నేరుగా వెళ్ళి స్కూటీపై కూర్చుంది. అతను మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ తను మాట్లాడలేదు. అతను ఆమెని హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. హాస్టల్లోకి అడుగుపెట్టిన తర్వాత రియా పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఆమె రూమ్మేట్ అంజలి, రియా ఏమైంది, మూవీ ఎలా ఉంది అని అడిగింది. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు రియా నుంచి. అంజలి ఆశ్చర్యపోయింది. మేబీ ఇద్దరు గొడవ పడ్డారేమో అని అనుకుంది. రాత్రి 2 అవుతుంది. అది బాత్రూంలో వాటర్ డ్రాప్గా పడే శబ్దంలా అనిపించి అంజలి లేచి చూస్తే అద్దం ముందు రియా నిలబడి ఉంది. పక్కన బాత్రూమ్ లైట్స్ ఆఫ్. ముఖం చీకట్లో, కానీ కళ్ళు మెరిసిపోతున్నాయి. రియా అని అంజలి పిలిచింది. రియా వెనక్కి తిరగకుండా ఒక వాక్యం అన్నది, ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారు. నిజంగా అది రియా కాదు,
ఆమెలో ఇంకెవరో మాట్లాడుతున్నారా అనిపించింది అంజలికి. ఆ రోజు రాత్రి రియా మారిపోయింది. రూమ్లో బెడ్పై కూర్చుని బొమ్మలా ఉండిపోయింది. ఇదంతా చూసి అంజలి భయపడిపోయింది. వాళ్ళ హాస్టల్లో మరుసటి రోజు 3 అమ్మాయిలు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా అన్నది ఒకటే, రాత్రి మా బెడ్ దగ్గర ఎవరో నల్ల చీరలో స్త్రీ నిలబడి ఉంది. తర్వాత రోజు రియా కాలేజీకి రాలేదు. ప్రణవ్ టెన్షన్తో హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు. ఆమెని చూసి కలత చెందాడు. ముఖం, చేతులు గోధుమ రంగులో మారిపోయాయి. నిన్నటి రాత్రి తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని అతనికి అనుమానం వచ్చింది. అతను ఇంటర్నెట్లో ఆ బంగ్లా గురించి వెతికాడు. ఒక పాత వార్త లభించింది. అతను తక్షణమే ఆ బంగ్లా గురించి మున్సిపాలిటీ రికార్డులు, పాత వార్తా ఫైళ్లు చూశాడు. వాటిలో ఒక వార్త, 1987లో ఆ బంగ్లాలో యువతులను మాయ చేస్తూ వారి ఆత్మలను తనలో నిలుపుకునే శక్తిగల దయ్యం ఒకటి సంచరిస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది రియలా లేక ఇంకేదైనానా అని హెడ్లైన్ ఉంది. ఇది చదివిన తర్వాత అతనికి వణుకు పుట్టింది. ఆ తర్వాత అతను ఓ పండితుడిని సంప్రదించాడు. జరిగిందంతా చెప్పాడు. ఆత్మశక్తి ఎలా వదిలించాలో అడిగాడు. పండితుడు అన్నాడు, ఆమె శరీరాన్ని దయ్యం పూర్తిగా ఆక్రమించకముందే ఆత్మ ఉన్న చోట తిరిగి తీసుకెళ్ళాలి. ఆ శక్తిని పోగొట్టాలి. లేకపోతే ఆ మృతాత్మ ఇక శాశ్వతంగా ఆమె శరీరాన్ని తీసుకుంటుంది. అర్ధరాత్రి ప్రణవ్, రియా బైక్పై వెళ్ళారు. రియా అప్పటికే పూర్తిగా భయానక రూపంలో మారింది. ఆమె అసహజంగా మాట్లాడుతుంది. ఎంత ప్రయత్నించినా లాభం లేదు. నువ్వు నాకు తెలీదు, నువ్వెవరో, కానీ ఈ శరీరం ఇక నా సొంతం. ప్రణవ్ బంగ్లా వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పండితుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆమె ఇప్పటికీ సాధారణంగా లేదు. మాట్లాడకుండా కూర్చుంది. పండితుడు గీసిన చక్రంలో కూర్చుంది. పండితుడు మంత్రాలు చదవడం ప్రారంభించాడు. గాలి తుఫాన్లా మారింది. ఒక్కసారిగా ఆమె అరవడం మొదలుపెట్టింది. నేను మాలినిని. ఈ శరీరం ఇక నాది. మళ్ళీ చీకట్లోకి పంపాలంటే నన్ను పూర్తిగా కాల్చాలి. పండితుడు గంగాజలం చల్లడంతో ఆమె అరుపులు పెరిగాయి. రియా పడిపోయింది. స్పృహ కోల్పోయింది. నిశ్శబ్దం. ఆత్మ మాయమైంది. రియా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకు వెళ్ళను అని చెప్పింది. పండితుడు చివరిగా ఇలా అన్నాడు, ఆ శక్తి పూర్తిగా నశించలేదు. అది తక్కువైందంతే. మీరు తిరిగి ఈ ప్రదేశానికి వెళ్తే మళ్ళీ ఎవరైనా తినేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రియా తిరిగి సాధారణ జీవితం వైపు అడుగులు వేసింది. కానీ ఓ రోజు రాత్రి హాస్టల్లో అంజలి ఓ విషయం గమనించింది. రియా మళ్ళీ అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె ప్రతిబింబం నవ్వుతోంది. రియా మళ్ళీ అక్కడికి వెళ్ళిందా లేక? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.